మీకు 1% బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా కూడా యూపీఎస్సీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయొచ్చు. అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్ క్లియర్ చేయడానికి అందరూ టాపర్సే అవ్వాల్సినటువంటి అవసరం లేదు. యావరేజ్ స్టూడెంట్ కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ని క్లియర్ చేయగలరు. బట్ యాజ్ ఏ యావరేజ్ స్టూడెంట్ గా మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ని క్లియర్ చేయడానికి మనకు కావాల్సింది 4 things. అందులో మొదటిది ప్రాపర్ యూపీఎస్సీ స్ట్రాటజీ, అండ్ సెకండ్ వన్ కన్సిస్టెన్సీ, థర్డ్ వన్ డిసిప్లిన్, అండ్ ఫోర్త్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హార్డ్ వర్క్ తో కూడిన స్మార్ట్ వర్క్. ఈ 4 క్వాలిటీస్ మీకు ఉంటే మీరు తప్పకుండా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ని పక్కా క్లియర్ చేస్తారు. మేబీ సమ్ టైమ్స్ లేట్ అవ్వచ్చేమో, బట్ పక్కా క్లియర్ చేస్తారు. యాజ్ ఎ బిగినర్ గా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సింది బేసిక్స్. ఈ బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి చదవాలి అని అంటే ఫ్రమ్ 6th to 12th ఎన్సీఆర్టీస్. ఒక్కసారి మనం ఈ ఎన్సీఆర్టీస్ అన్ని చదవడం కంప్లీట్ చేస్తే మన యొక్క బేసిక్ ఫౌండేషన్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మేబీ స్టార్టింగ్ లో బిగినర్ ఆస్పిరెంట్స్ కి ఎన్సీఆర్టీస్ అన్ని కంప్లీట్ చేసి బేసిక్ ఫౌండేషన్ ని బిల్డ్ చేసుకోవడానికి మేబీ ఎక్కువ టైం పట్టేసేమో. కానీ ఒక్కసారి ప్రాపర్ గా మనకు స్ట్రాంగ్ గా బేసిక్ ఫౌండేషన్ నిర్మించుకున్న తర్వాత నెక్స్ట్ యూపీఎస్సీ స్టాండర్డ్ సిలబస్ ని కంప్లీట్ చేయడానికి పెద్దగా ఎక్కువ టైం పట్టదు మనకు. ఒకవేళ మీరు ఈ ఎన్సీఆర్టీస్ ని చదివి కంప్లీట్ చేయడానికి డిఫికల్టీనెస్ గా ఉంటే మీకోసమే మన రిజిస్టర్డ్ యూపీఎస్సీలో స్టాండర్డ్ లైవ్ క్లాసెస్ ఫ్రమ్ January 1st నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఓన్లీ 20 సీరియస్ ఆస్పిరెంట్స్ కు మాత్రమే. ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అవ్వాలనుకుంటే జస్ట్ మన పేజ్ ని ఫాలో చేసి కమెంట్ చేయండి స్టాండర్డ్ లైవ్ క్లాసెస్ అని. కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. In the streets of fire